డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఒక 4 days బ్యాక్ మా ఫ్రెండ్ ఒకతను కాల్ చేశాడు. అసలు నా పరిస్థితి ఏం బాగాలేదురా, దారుణంగా ఉందన్నాడు. ఏంట్రా, ఏమైంది, ఏదైనా జరగరాని ఇబ్బంది ఏమన్నా జరిగిందా ఏంటని అడిగితేను తను చెప్పుకొచ్చాడు అనమాట. సో తనకి మ్యారేజ్ అయ్యి ఒక 3-4 years ఏమవుతుందంట. సో తను వాళ్ళ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఓకే. తనకు 1 లక్ష, వాళ్ళ వైఫ్కి 1 లక్ష, ఇద్దరికి ఒక మంచి డీసెంట్ శాలరీ వస్తుంది, 2 lakhs. సరే, మ్యారేజ్ అయ్యి 3-4 years అయింది. హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టారు కదా, ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా మీరు హైదరాబాద్లోనే సెటిల్ అవుతారు కదా అని చెప్పేసి బంధువులు అడుగుతున్నారని, స్నేహితులు అడుగుతున్నారని, ఇంకా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అందరూ అడుగుతున్నారని చెప్పి ఏదో హైదరాబాద్కి దూరంగా ఒక 50 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు ఒకటి కొన్నాడు. దానికి ఒక 20 years ఏమో టెన్యూర్ అంట, లోన్ టెన్యూరు. నెలకి దగ్గర ఒక 40,000 నుంచి 45,000 రూపాయలు ఏమో ఈఎంఐ కడుతున్నాడంట. అదంతా బాగానే ఉంది. ఓకే. సో అంటే ఇద్దరు జాబ్ చేస్తున్నారు కాబట్టి అది హ్యాపీగా కట్టుకుంటున్నారు. రీసెంట్గా వాళ్ళ వైఫ్ కన్సీవ్ అయిందంట. ఓకే. సో తను కన్సీవ్ అయ్యి ఇంకా తను జాబ్ మానేసేసి ఇంకా తను డెలివరీ కోసం అని చెప్పేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందంట. ఓకే. సో అంటే మొన్నటి వరకు నెలకు ఇద్దరికి కలిపి ఒక 2 లక్షలు వస్తుంది కదన్న ధీమాతో, ఆ ధైర్యంతో బంధువులు అందరూ అడుగుతున్నారని చెప్పేసి, ఇంట్లో వాళ్ళందరూ ప్రెషర్ పెడుతున్నారని చెప్పేసి ఒక 50 లక్షలు పెట్టి కొంచెం సిటీకి దూరంగా ఒక 20 kilometers అవుతులో 15 ఎక్కడో ఇల్లు అయితే కొనేశాడు. సో ఇప్పుడు తన పరిస్థితి ఏంటంటే, తనకేమో నెలకు 1 లక్ష రూపాయలు వస్తుంది. ఓకే. ఓ 40-45,000 ఇంటి ఈఎంఐ పోతుందంట. తర్వాత ఏదో కార్ లోన్ పోతుందంట. ఇంటి ఖర్చులు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ని చూడడానికి నెలకు 1-2 సార్లు ఊరు వెళ్ళడానికి ట్రావెలింగ్ ఖర్చులు, తర్వాత ఈ క్రెడిట్ కార్డు ఖర్చులు, అండ్ రేపు అమ్మాయి ఇంకొక 7-8 months 6 months డెలివరీ అవబోతుందంట. వాళ్ళ వైఫ్ డెలివరీ అయినప్పుడు ఇంకా హాస్పిటల్ ఖర్చులు, ఇవంతా తడిసి మోపడైపోతున్నాయి. నాకేం అర్థం కావట్లేదురా. 1 లక్ష రూపాయలు చేతికి వస్తుందే కానీ అసలు ఎట్టి వెళ్ళిపోతుందో ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారని చెప్పేసి కమిట్ అయిపోయి ఇల్లు కొనేసేసాను. నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఏం చేయమంటావు అని నన్ను అడిగాడు. సార్ ఏంటి అసలు ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి అసలు? ఆయన వయసు ఎంత ఉంటుందండి? ఆయన వయసు ఒక 28 or 29 ఉండొచ్చు. 30 years. 30 years. క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ప్రజెంట్ సినారియోలోనే అతనికి తడిసి మోపుడవుతుంది, కన్ఫ్యూజన్లో ఉన్నారు అని చెప్తున్నారు కదా. ఆయన ఇప్పుడే కాదు, కరెక్ట్గా నెక్స్ట్ 22 yearsలో మళ్ళీ తడిసి మోపుడవుద్ది. నెక్స్ట్ 30 yearsలో అంతకు మించవుద్ది. ఎందుకో చెప్తాను సింపుల్గా. ఆయన ఇప్పుడు ఈఎంఐస్, ఆయన మంత్లీ ఎక్స్పెండిచర్ ఒకళ్ళు జాబ్ మానేస్తేనే రీచ్ అవటం కష్టంగా ఉంది అన్నారని అంటే, వాళ్ళకు వచ్చే ఇద్దరు శాలరీ వితౌట్ సేవింగ్స్ వాళ్ళ ఖర్చులకు సరిపోతున్నాయి. ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు ఆయన ఒకళ్ళ శాలరీ అసలు ఇప్పుడు ఆయన మీరు చెప్పిన లెక్కలో 45,000 ఈఎంఐ పోతుంది, అండ్ అదర్ ఎక్స్పెండిచర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ పోతున్నాయంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు సేవ్ మనీ ఫర్ దర్ ఫ్యూచర్. ఇప్పుడు వాళ్ళు సహజంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఏమంటారంటే ఒక ఎమోషనల్ డెసిషన్ అంటాను నేను. వాళ్ళు వీళ్ళు ప్రెషర్ పెట్టి చేసిన దాన్ని ఒక ఎమోషనల్ ప్రెషర్ వల్ల చేసిన ఒక పని అని అంటాను. సో ఎమోషనల్ నిర్ణయం ఒక విలువ ఎంత అని అంటే, వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇంకా బతుకుండే 15-20 సంవత్సరాల యొక్క మూల్యం వాళ్ళు చెల్లించాలి. నెక్స్ట్ వాళ్ళ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ టైంకి వచ్చే టైంకి ఆ ఫీజెస్ ఉంటాయి చూసారా, వాటి యొక్క ప్రెషర్ని కూడా లైఫ్ టైం భరించేటువంటి డిసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు సింపుల్గా చెప్తాను సార్, ఇంటి కాస్ట్ యావరేజ్గా 6-7% ఇన్ఫ్లేషన్ తోటి గ్రో అవుతూ ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ కాస్ట్ ఎంతతో గ్రో అవుతుంది సార్? సుమారుగా 10-11% గ్రో అవుతుంది. రిటైర్మెంట్ టైంకి మనకి మెడికల్స్ అండ్ ఆల్ అదర్ ఆ టైంకి గ్రో అయ్యి, మెడికల్ అయితే 14%, మన రెగ్యులర్ ఇన్ఫ్లేషన్ అయితే సుమారుగా 10% వరకు కూడా 8-10% మధ్యలో గ్రో అవుతూ పోతూ ఉంటుంది. మొన్న రీసెంట్గా వచ్చినట్టు 8.1 గ్రో అవుతూ పోతుంది. మీరు ఫస్ట్ పర్చేస్ దేని చేశారు? మీ ఫస్ట్ టార్గెట్ ఏది ఉండాలి? మనకి ఏదైతే ఎక్కువ స్పీడ్గా గ్రో అవుతుందో దాని టార్గెట్ రీచ్ చేసేందుకు దానికోసం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ పోవాలి. ఓకే. ఇప్పుడు మీరు 45,000 రెంట్ కడుతున్నారు, ఈఎంఐ కడుతున్నారు, 15,000 దొరికేది కదా అక్కడే ఇల్లు మీకు రెంట్కి తీసుకుంటే. కానీ మీరు ఆ డబ్బుల్ని కంప్లీట్గా ఈఎంఐ రూపంలో పే చేసుకోవడం పోవటం వల్ల ఇప్పుడు ఒక్కళ్ళు జాబ్ మానేస్తేనే కష్టపడే సిచ్యువేషన్కి వచ్చారు. అండ్ మీ ఫ్యూచర్ కిడ్స్ కోసం మీరు పిల్లల్ని కంటున్నారు, మళ్ళీ వాళ్ళ కిడ్స్ కోసం సేవింగ్స్ని ప్లాన్ లేదు, అండ్ నెక్స్ట్ మీ రిటైర్మెంట్ కూడా ఎటువంటి ప్లాన్ లేదు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎప్పుడు అడిగేది నేను, ఎంతమంది ఎమర్జెన్సీ ఫండ్కి ప్రిపేర్ అయ్యి ఉన్నారు? ఇప్పుడు ఒక్కళ్ళు జాబ్ పోతేనే వీళ్ళు
ఇంత సఫర్ అవుతున్నారని చెప్పారు. అదే వీళ్ళు ఎమర్జెన్సీ ఫండ్ అనేది కనుక ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంటే ఫర్ 6 months అట్లీస్ట్ ఆయన ఈ ప్రెషర్ నుంచి బయటకు వచ్చేసి ఉండేవాళ్ళు. అది కూడా ప్రిపేర్ చేసుకోకుండా ఫస్ట్ డైరెక్ట్గా ఎమోషనల్గా నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయన ప్రాబ్లంలోకి వచ్చారు. సో ఫస్ట్ నేను ఒక సొల్యూషన్ చెప్తా. మనకు బ్యాంక్లో మానిటరింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇఫ్ బ్యాంక్ మేనేజర్ అగ్రీస్ దే విల్ గివ్ యూ 1 year మానిటరింగ్. మీరు ఫస్ట్ ఆ ఛాన్స్ తీసుకొని ఫస్ట్ దాన్ని ఆపండి. లేకపోతే మీకున్న ఈ ఫినాన్షియల్ సైకిల్లో ఇరుక్కుపోతారు. ఈ డెప్స్ ఒకదానికొకటి మీరు అప్పులు తెలియకుండా పెంచుకుంటూ పోతారు. 45,000 పోతుంది, కారు ఈఎంఐ తక్కువలో 15,000 ఉంటుంది ఆయనకి ఆఫీస్కి పోయి రావడానికి ఒక 3-4 వేలు ఖర్చు, లేదా 5,000 రూపాయలు ఖర్చు అవ్వచ్చు. 70,000 అయిపోయింది అక్కడికి. ఆయన అదర్ బిల్స్ ఉంటాయి ఆయనకి, మళ్ళీ వాళ్ళ ఆవిడకి సంబంధించిన ట్రీట్మెంట్ కాస్ట్ ఉంటుంది. మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి తీస్తారు? ఇప్పుడు క్రెడిట్ కార్డ్ నుంచి తీస్తారు. నెలకు 2-3 సార్లు ఊరు వెళ్తుంటారు, ట్రావెల్ చేస్తారు. సో క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు తీస్తారు మళ్ళీ. సో మీకు ఇదేమవుతుంది, ఈ సైకిల్ కాస్త ఇంకొద్దిగా అప్పులు పెంచి ఇంకా మరింత ఇబ్బందుల్లోకి తోయబడతారు. మీరు ఎక్కడ అప్పు చేస్తారు అని అంటే ఫైనల్గా వడ్డీ రేట్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళి అప్పు చేస్తారు. సో ఫస్ట్ మీరు ఆ సైకిల్ నుంచి కొద్దిగా స్టేబుల్గా ఉండాలి అని అంటే మారిటోరియం అప్లై చేసుకోండి. ఇస్తారు ఒక 1 year పాటు. అండ్ ఎస్, దానివల్ల కొంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీరు మారిటోరియం అని అంటే వాళ్ళు రిలాక్సేషన్ ఇచ్చారంటే అమ్మాయి ఊపిరి పీల్చుకునేంత ఈజీ ఏం కాదు. అంతమంది మీకు వడ్డీ మీ లోన్లోకి యాడ్ అవుతుంది, మీరు ఆ వడ్డీ కూడా పే చేయాల్సిందే. బట్ ఫర్ నౌ మీరు ఈజీగా స్టేబుల్ అవ్వాలి కాబట్టి మారిటోరియం తీసుకొని దాని నుంచి బయటపడండి. సో ఓకే, ఇప్పుడు ఇలాంటి కండిషన్లోకి ఎంటర్ కాకుండా ఉండాలని అంటే, సో ఈయన ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు సార్, మన వ్యూవర్స్లో కూడా ఎవరో ఒకరు చూస్తుంటారు కదా, ఇలాంటి సిచ్యువేషన్లోకి ఎంటర్ కాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ ఎప్పుడైనా ప్లానింగ్ అనేది డివైడ్ చేసుకోండి. ఫస్ట్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటే చూసుకోండి. ఎందుకనంటే అవి చాలా పెద్ద అమౌంట్స్తో కూడుకొని ఉంటాయి, వాటిని అచీవ్ చేయడం చాలా కష్టం, వాటికి చాలా డిసిప్లిన్ కావాలి, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా టైం కూడా కావాలి. ఇప్పుడు రిటైర్మెంట్ ఫండ్కి 40 ఏళ్ళ నుంచి ప్లాన్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది, 25 ఏళ్ళ నుంచి ప్లాన్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది. మీరు 40 ఏళ్ళకి వచ్చాక చూస్తుంటే కుదరదు. సో బిగినింగ్ నుంచే మీకు మ్యారేజ్ అవుతుంది అనుకున్న దగ్గర నుంచే యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ ప్లాన్. ఫస్ట్ మేజర్ లాంగ్ టర్మ్ గోల్ రిటైర్మెంట్, చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ ఎడ్యుకేషన్. తర్వాత మీడియం టర్మ్ గోల్స్ లైక్ మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, ఇక్కడ మీ మీడియం టర్మ్ గోల్ పెట్టుకోండి. 7 years ఆ టార్గెట్, 10 years ఆ టార్గెట్. దానికి డౌన్ పేమెంట్కి ఫస్ట్ నాకు ఎంత డబ్బులు కావాలి, ఆ డౌన్ పేమెంట్ చేయడం కోసం ఎంతెంత ఇన్వెస్ట్ చేసి అక్కడికి రీచ్ అవుతాను, ఆ టైం కల్లా నా శాలరీ కూడా ఎంత గ్రో అవుతుంది. సో బేసిక్ ఏం జరుగుతుంది, ఈ గ్యాప్లో మీకు కంప్లీట్గా ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంతా కూడా వచ్చేస్తుంది ఈ హారిజన్లో. ఈ లోపల పిల్లలు పుడతారు, మీరిద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం ఏదైనా ప్రెషర్ క్రియేట్ అయితే ఒక నెల 2 నెలలు సేవింగ్స్ ఆపుతారు అంతే. కంప్లీట్గా డిస్టర్బ్ అయ్యే సిచ్యువేషన్లోకి వెళ్ళరు. అప్పు ఆగింది అని అంటే ఆ అప్పుకి మళ్ళీ వడ్డీ యాడ్ అవుతుంది. మీరు సేవింగ్స్ ఆపడం వల్ల పెద్ద నష్టం జరగకపోవచ్చు. సో ముందే అప్పులు చేసి ఇబ్బంది పట్టడం కంటే దాన్ని గోల్ వైజ్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఇమీడియట్ షార్ట్ టర్మ్ గోల్ 1 year లోపల ఏం చేయాలి నేను, తర్వాత మిడ్ టర్మ్ గోల్ అంటే ఒక 5-10 సంవత్సరాల్లో ఇల్లు ఎప్పుడు కట్టాలి, ఆ తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్. సో ఇట్లా డివైడ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది కరెక్ట్. ఇప్పుడు మీరు 30 సంవత్సరాలకు పెళ్ళయింది, 10 ఏళ్ళు పెట్టుకున్నారు అని అంటే మీ ఇల్లు 10 సంవత్సరాలు 40 ఏటకో 45 ఏటకో చేస్తారు. దట్ వాజ్ రైట్ టైం. యాక్చువల్లీ ఈ జనరేషన్కి వచ్చాక అంత సైకిల్ రివర్స్ అయిపోయింది. ఇల్లు అనేది లాస్ట్ టార్గెట్ కింద పెట్టుకునేవాళ్ళు. అంటే బిఫోర్ ఒకప్పుడు చైల్డ్స్ మ్యారేజ్, పిల్లల పెళ్లి సొంత ఇంట్లో చేసి పంపించాలి అనుకునేవాళ్ళు. ఎందుకు అని అంటే మన డబ్బులు మొత్తం తీసుకొచ్చి కాంక్రీట్లో ఇన్వెస్ట్ చేస్తే మన వెల్త్ గ్రో అవ్వదు. సో మన పిల్లలకు కూడా ఏమీ ఇవ్వలేము. ఎర్లీ ఏజెస్లోనే మనం సంపాదించే డబ్బులు ఒక దగ్గర స్ట్రక్ అయిపోతే మనం కాంపౌండింగ్ ఎఫెక్ట్ని మిస్ అయిపోతాం. అందరికీ తెలిసిన నిజమే, కాంక్రీట్ అనేది డిప్రిషియేటింగ్ ఎసెట్. అపార్ట్మెంట్ వాల్యూ పెరగడానికి రీజన్ దాని అండర్లయింగ్ ఎసెట్ ఏదైతే ఉందో అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ మాత్రమే. అది 45 గజాల కంటే ఎక్కువ రాదు. సో బేసిక్గా మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు అప్రిషియేషన్ ఇచ్చేటువంటి వాటిల్లో కనుక పెట్టుబడులు పెడితే ఎర్లీ ఏజ్లో డిప్రిషియేటింగ్ ఎసెట్స్ కంటే కూడా మీరు ఆ లాంగ్ టర్మ్ గోల్స్ని, మిడ్ టర్మ్ గోల్స్ని, షార్ట్ టర్మ్ గోల్స్ అన్నింటినీ కూడా ఇట్లాంటి సమస్యలు ఇరుక్కోకుండా అచీవ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఈ మీ 40-45 ఏళ్ళ వచ్చేసరికి మీకు చాలా మందికి సహజంగా 45 మీకు 50 years వచ్చింది అని అంటే పేరెంట్స్కి సంబంధించిన బర్డన్స్ కూడా చాలా మంది తగ్గిపోతూ ఉంటాయి. అండ్ పిల్లలు కూడా ఒక లెవెల్కి వచ్చేసి ఉంటారు, వాళ్ళ ఫండ్స్ కూడా రెడీ అయిపోయి ఉంటే ఇచ్చేసి ఉంటారు. దిస్ ఇస్ వెరీ రైట్ టైం టు డూ. సో బేసిక్గా ఎర్లీగా ప్లాన్ చేసుకొని నష్టపోకండి. అది కూడా లోన్లు తీసుకొని. సొంత డబ్బులు ఉన్నాయి, యూ హ్యావ్ గుడ్ అమౌంట్, డూ ఇట్. సొంత డబ్బులు లేవు, బెటర్ వెయిట్. సో మొత్తం డెఫినెట్గా ఈ వీడియో రిలీజ్ అయినాక మా ఫ్రెండ్కి షేర్ చేస్తాను. ఫర్దర్గా తను ఎలాంటి ఆలోచన చేస్తాడు అనేది కూడా ఒకసారి నేను కనుక్కుంటాను. డెఫినెట్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.